తెలంగాణలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ పార్టీలో, కవిత పార్టీలో కేవలం ఒక పదం మారిందే తప్ప వాళ్ల రంగు మారదని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్స్. కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కేటీఆర్ అహంకారం వల్లే కవిత కొత్త పార్టీ పెట్టిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రులు పొన్నం, వివేక్ కృషి చేశారన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ. గతంలో కాకా వెంకటస్వామి గారు ఎట్లయితే కార్మికుల కోసం అండదండగా ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాను. వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు అనేక అంశాలపై చర్చించి కార్మికులకు మేము ఉంటాము అని చెప్పి వాళ్ళు మద్దతిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కేవలము కవిత గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుండేనో రెస్పెక్ట్ అని చెప్పి ఏదైతే ఆమె అంశాలు ఉన్నాయో అది ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు. కానీ కేటీఆర్ గారి అహంకారం వల్ల టీఆర్ఎస్ పార్టీ తోటి కేవలం ఒక్కళ్ళకే నష్టము. అది ట్విట్టర్ టిల్లుకి. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలపై ఝాన్సీరెడ్డి ఫిర్యాదు చేయడంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పేపర్లో కొందరు ఇచ్చే స్టేట్మెంట్పై సుమోటోగా క్రమశిక్షణ కమిటీ చర్చించిందన్నారు మల్లు రవి. పార్టీలో ఏదైనా సమస్య ఉంటే ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకురావాలని, బహిరంగంగా ప్రకటన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మల్లు రవి. కేసీఆర్ పార్టీలో, కవిత పార్టీలో కేవలం ఒక పదం మారిందే తప్ప వాళ్ల రంగు మారదన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్. కవిత మాయ మాటలు, పిట్ట కథలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ దోచుకున్నాడని కవిత ఇప్పుడు చెబుతున్నారని, కానీ 2016లోనే చెప్పి ఉంటే ప్రజలు ఆదరించేవాళ్ళని అన్నారు. జనగామలో ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం కావడంతో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చామల. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకప్పుడు లెక్క మాయమాటలకు, పిట్టకథలకు పడే పరిస్థితి లేదు. గతంలో వాళ్ళ నాయనకి ఇదే టీఆర్ఎస్ పార్టీ పెట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అని పెట్టింది. సమితి, సేన రెండు మారినాయి. సమితి, సేన మారినంత మాత్రాన రంగు మారదు, వాళ్ళ వ్యవహారం మారదు. ఆ రోజే ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నట్టు మీరు కనుక 2016లోనే ఈ వ్యవహారం చేసి ఉంటే మిమ్మల్ని అందరూ ఆదరించేటోళ్ళు. జాతీయ జనగణనలో బీసీలకు సంబంధించిన కాలం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎస్సీ ఎస్టీ కాలం తర్వాత బీసీ కాలం ఉండాలన్నారు. బీసీల కోసం 34వ కాలం చేర్చాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జనగణనలో పాల్గొన్నారు. కాలం చేరిస్తే బీసీ స్థితిగతులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఎన్యూమరేటర్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దీనికి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేకుండా తమ యొక్క వివరాలను ఎన్యూమరేటర్లు అడిగినప్పుడు ఇవ్వాల్సిందిగా నేను సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆ తదుపరి ఇండ్ల లెక్క అయిపోయిన తర్వాత, కుటుంబాల లెక్క అయిపోయిన తర్వాత మే 11 జూన్ 9 వరకు ఈ కార్యక్రమం అయిపోయినాక 2027 వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 21 రోజులు అప్పుడు జనాభా లెక్క. యువత ఉద్యోగం చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదని, జీతంతో సంబంధం లేకుండా ఉద్యోగంలో చేరాలని సూచించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. అనుభవం సంపాదిస్తే మంచి ఉద్యోగాలు చేపట్టవచ్చని చెప్పారు. భువనగిరి పట్టణంలో మే 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు ఐక్యరాజ్య సమితి అక్రిడిటెడ్ సంస్థ సహకారంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే. ఈరోజు నిరుద్యోగ యువతకు, మన ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీద కూడా గత ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా దాని మీద ఒక ఆలోచన చేస్తున్నాం. ఏదైతే 1M 1B సంస్థ ద్వారా ఈరోజు కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గం కానీ, ఉమ్మడి నల్గొండలో కానీ అత్యధిక యువతకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఆలోచన ఈరోజు కార్యరూపం ఈరోజు దాల్చుతుంది. ఎంత ఎత్తు ఎదిగినా స్వగ్రామాన్ని మరిచిపోవద్దన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్చిను ప్రారంభించారు ఎంపీ.